మాతృదేవోభవ. కార్లు వాహనములు కాపాడగలవని కొండ నిండ చేరు కొత్త బండ్లు. అమ్మా తలుపులమ్మ జగన్మాత. కార్లు వాహనములు కాపాడగలవని కొండ నిండ చేరు కొత్త బండ్లు చేరు కొండ నిండ రేకులెల్ల కీర్తి రేఖలై వెలుగుంది తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. రేకులెల్ల కీర్తి రేఖలై వెలుగొంద తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 852వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం ప్రార్థించుకుంటున్నటువంటి దేవతా స్వరూపాలలో ఒకటైనటువంటి తలుపులమ్మ దేవత తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతంలో ఒక కొండ మీద వెలిసింది అని చెప్పుకున్నాం కదా. ఆ కొండ మీద ఒక విచిత్రమైనటువంటి నమ్మకం ఉందండి. ఆ నమ్మకం ప్రభావం అక్కడ కనపడుతుంది. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వెళ్ళే ప్రతి లారీ వాడు అక్కడ ఆగాల్సిందే, అక్కడ ఓ మొక్కు తీర్చుకోవలసిందే. అలా దండం పెట్టుకోకుండా పెడితే ప్రమాదం జరుగుతుంది అనుకుంటాడు, దండం పెట్టుకుని పెడితే ప్రమాదం జరగదు అనుకుంటాడు. దేవత మీద విశ్వాసం ఈ దేశంలో 90% మంది ప్రజల్ని నడిపిస్తోంది. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు వ్యతిరేకించి మాట్లాడకూడదు. భగవద్విశ్వాసాన్ని మించిన విశ్వాసమే లేదు. అంతేకాదు, కొత్త వాహనం ఎవరు కొన్నా సరే ఆ నెంబరు ప్లేట్ పట్టుకొచ్చి అక్కడ వేలాడదీస్తారు. తలుపులమ్మ కొండ మీద ఆచారం ఉంది. ఖచ్చితంగా కొత్త కారు కొనగానే, కొత్త లారీ, ఆటోలు ముఖ్యంగా ఈ పేద బలహీన వర్గాల వారిని ఎక్కువ, జమీందారుల సంగతి నాకు తెలియదు కానీ ఈ పేద బలహీన వర్గాల పాలిట ఆవిడ కులదేవత అండి నిజంగా. ఆటో కొంటే ఆ నెంబర్ ప్లేటు అట్టముక్క మీద రాయించి ఆ అట్టముక్క చెట్టుకు వేలాడదీస్తాడు. అలా వేలాడదీస్తే జీవితాంతం ఆ ఆటో నడిపినంతకాలం ప్రమాదం జరగదు అని ఆ సోదకుడు విశ్వాసం అండి. ఎంత గొప్పది భగవద్విశ్వాసం. ఆ ధైర్యంతో అతను నడుపుతాడు. మనం ప్రపంచంలో ఎవరి మీద విశ్వాసం కోల్పోయినా పర్వాలేదు, మనం సంపాదించిన సంపదల మీద, మన బంధువుల మీద, ఆత్మీయతల మీద, అంతస్తుల మీద, అన్నింటి మీద విశ్వాసం కోల్పోయినా పర్వాలేదు. భగవంతుడి మీద విశ్వాసం కోల్పోకూడదుగా. కోల్పోతే జీవితం ఎందుకు? ఆ విశ్వాసం ఎంత కాపాడుతుంది అంటే, ఖచ్చితంగా ఏదో మొక్కుకున్న వాళ్ళు రవికల గుడ్డలో ఏవో వేలాడదీసినట్టు, మూటలు కట్టినట్టు ఆ కొండ మీద విచిత్రంగా ఈ నెంబర్ ప్లేట్లు వేలాడుతూ ఉంటాయి. అవి చూశాక ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాకు అనిపించింది, దర్శనానికి వెళితే ఎలా ఉంటాయి ప్రజల నమ్మకాలు విచిత్రంగా. ఈ నమ్మకాలు ఎంత కాపాడుతున్నాయి మనుషులు. కార్లు వాహనములు కాపాడగలవని కొత్త బండ్లు చేరు కొండ నిండా. కొండ నిండా ఎప్పుడు అవే ఉంటాయండి, నడవడానికి కూడా వీలు లేకుండా. మేము కొత్తగా కొన్నామండి, అమ్మవారికి చూపిద్దామని తీసుకొచ్చామంటాడు. అసలు అమ్మవారే ముందెక్కి కూర్చుంది అనుకుంటాడు ఆ బండిలో. అంత విశ్వాసం అతనికి. ఆ బండికి ఆ ప్రాంతంలో మీకు ఈ లారీలు వెనకాల చూడండి, లోవ తలుపులమ్మకి జయం, లోవ జయం అంటాడండి. అదే రాస్తాడు. అందుకు నాకు అనిపించింది ఏంటంటే, ఓ కవిగా రేకులెల్ల కీర్తిరేఖలై వెలుగుందు. అవి ఏవో రేకు ముక్కలు కాదమ్మా, నెంబర్లు రాసినవి. అవి నీ కీర్తిరేఖల్లా ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు లేనిది ఎక్కడ? అంతటా ఉన్నప్పుడు మరి వారి విశ్వాసంలో వారక్కడ వేలాడదీసినటువంటి రేకు మొక్కల్లో లేదా అట్ట మొక్కల్లో ఆ అమ్మవారి యొక్క కీర్తిరేఖలు ఉన్నాయనుకుంటే తప్పే ఉంది. ఎప్పుడు వేదాంత శాస్త్రం స్పష్టంగా చెబుతున్నది ఏమిటి అంటే, నువ్వు నమ్మితే పురుషోత్తముడికి పొంతలో ముసలమ్మకి భేదం ఏం లేదు, నమ్మకమే తేడా. నువ్వు నమ్మితే అదే మోక్షాన్ని ఇస్తుంది, నమ్మకపోతే నువ్వు తిరుపతి వెళ్ళినా ఉపయోగం ఏం లేదు. అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. ఆ అచంచలమైనటువంటి భగవద్విశ్వాసమే దేశంలో ఏమిటంటే, ప్రపంచంలోనే మతాలు వేరైనప్పటికీ ప్రపంచంలోనే భగవద్విశ్వాసమే చాలా మందిని నడిపిస్తుంది, 90% మంది. అటువంటిది విశ్వాసమే మనం కూడా కలిగి ఉందాం. ఈ అమ్మవారి ప్రసక్తి ఎందుకు వస్తుందో ఈ భాగంలో ప్రత్యేకించి మీరు చూస్తారు. సద్దాం హుస్సేన్ గురించి చెప్పుకుంటున్నాం. గల్ఫ్ యుద్ధం ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు సాగినటువంటి ఆ యుద్ధంలో ఎన్ని లక్షల పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. ఈ దురితాత్ము బట్టి 10 ఏండ్లకు సాగెనిరాకు దాయాదుల పోరు. ఈ దురితాత్ము బట్టి 10 ఏండ్లకు సాగెనిరాకు దాయాదుల పోరు. లోకమునంతట స్నేహపు దాహమయ్యి
ఈ సోదర ఘర్షణములను శూన్యములైనవి లక్షపైబడిన్ పేద కుటుంబముల్ బ్రతుకు పీనుగు పెంటగా మారేనచ్చటం. చెంఘీజ్ ఖాన్ తామరలేను ఔరంగజేబు ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు అని మహాకవి అన్నట్టుగా ఏదో పేద ప్రజల తరఫుని బలహీనుల తరఫుని పోరాడి నాయకులు అవుతారండి. అవగాహన నియంత్రణ కింద ప్రవర్తిస్తారు. ఇక నా ఇష్టం అంటారండి. మళ్ళీ వీణి తెప్పించడానికి మళ్ళీ ప్రజా పోరాటం అవసరం అవుతూ ఉంటుంది. అధికారంలోకి వచ్చేసరికి ఎంత మత్తు కమ్మేస్తుందో. ఇకంతే తాను చెప్పిందే శాసనం. వ్యక్తుల అహంకారాల కారణంగానే యుద్ధాలు జరిగాయండి. భారత యుద్ధం కూడా, రామాయణ యుద్ధం కూడా వ్యక్తుల అహంకారం. ప్రజలకేం సంబంధం లేదు దాంతో. సీతాదేవన్ రావణాసుడు ఎత్తుకురావడం ఏమిటి? ప్రజలకి నష్టం ఏమిటి? దుర్యోధనుడు పాండవులను అవమానించడం ఏమిటి? ప్రజలకి యుద్ధం ఏమిటి? కర్మ కాకపోతే. కానీ ఆ కాలం ఆ ఉన్న పరిస్థితులు ఎటువంటివి అంటే ప్రజలు సైన్యంగా వాడుకున్నారు. సైన్యం ప్రభువు చెప్పినట్టు వినాలి. అంచేత ప్రభువు మంచివాడు కాకపోతే ప్రజలకే ప్రమాదం. కాబట్టి మంచి ప్రభువు పాలన ఉండేలాగా ప్రజలు కూడా చూసుకోవాలి. ఆ రోజుల్లో చూసుకునే అవకాశం లేదు. రాజు తర్వాత రాజు, పెద్ద కొడుకు రాజు. ఈ రాజుగారికి మహానుభావుడికి 4-5 ఉంటే పెద్ద రాణి గారి పెద్ద కొడుకు రాజు. ఇంకా నిమిషాల చేత లెక్కెట్టాల్సింది ఎవరు ముందు పుట్టారు. ఆ దౌర్భాగ్యం ఇప్పుడు లేదు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజలు దీన్ని కాపాడుకోగలరు. కానీ ఇప్పుడే మనం చైతన్యవంతులం కాలేకపోతున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. అనేక రాష్ట్రాల్లో నియంతృత్వాలు సాగుతున్నా సరే, వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకులు, మనవళ్ళు, ముని మనవళ్ళు రాజ్యాలు చేస్తున్నా సరే హాయిగా అంగీకరిస్తున్నాం రాజరికాలని, బానిసత్వాలని. అసలు ఆ వంశమే వేరండి అనేస్తున్నాం అంతే వెంటనే. ప్రజాస్వామ్యంలోనే ఎలా ఉంది పరిస్థితి, రాజరికాల్లో ఎలా ఉంటుంది? నిన్ననుగాక మొన్న గమనింపర మీరును వాని చేష్ట ఏమున్నది కారణంబన కుయుక్తి కువాయుటునక్రమించి. సదాం హుస్సేన్ చేసినటువంటి నియంతృత్వపు చేష్టలు. ఆ చిన్న రాజ్యం, అసలు ఇరాక్ దేశం ఎంత, దాని ఆదాయం ఎంత? ఆయిల్ ఒకటేగా ప్రధాన ఆదాయం. ఆ ప్రజల్ని ప్రశాంతంగా బతకనీయకూడదా? అహంకారానికి బలి చేసేయాలా అందరినీ? తన రాజ్యంలోనే తనకు నచ్చని వర్గాల మీద రకరకాల విష ప్రయోగాల. ఇవాళ భయంకరంగా చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నీ ఆ రోజే ప్రయోగిస్తాడా? నిన్ననుగాక మొన్న గమనింపర మీరును వాని చేష్ట ఏమున్నది కారణం వన కుయుక్తి కువాయుటునాక్రమించి అందున్నవి నూనె బావులని ఒక్కడు ఎడారి తుఫాను పోరులో మన్నయిపోయే. ఒక్కడు ఎడారి తుఫాను పోరులో మన్నయిపోయే. అయిన రణమత్తుడు చిత్తనడు ఎంత చిత్రము. ఒక్కొక్కడు దురహంకారం ఎలా ఉంటుందో చూడండి. సరిగ్గా దుర్యోధనుడు గుర్తొస్తాడు ఈ చరిత్ర వింటుంటే. నిన్ననుగాక మొన్న గమనింపరే మీరును వాని చేష్ట. అంటే ఈ కావ్యం రాసింది 15 ఏళ్ల క్రితం కాబట్టి అప్పటికది నిన్నగాక మొన్నే. ఇప్పుడు మళ్ళీ అలాంటివే జరుగుతుంటాయి. ఎప్పుడూ నిన్నగాక మొన్నే. రామాయణ భారతాలు కూడా నిన్నగాక మొన్న జరిగినట్టే ఉంటున్నాయి. ఎందుకంటే మళ్ళీ అలాంటి ఘట్టాలే జరుగుతున్నాయి. ఏమున్నది కారణం మన కుయుక్తి కువాయుటునాక్రమించి అందున్నవి నూనె బావులని. ఇరాకులో అంతఃకలహాలు గొడవలు సరిపోకుండానండి కువైట్ని ఆక్రమించాడు. ఎప్పుడు నియంత్రణైన పాలకులు ఈ పని ఎందుకు చేస్తారు అంటే తమ రాజ్యంలో తమ ప్రభుత్వం, తమ ప్రాభవం తగ్గిపోతుంది అనుకున్నప్పుడు, ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు పక్క రాజ్యం మీద దాడి చేసి జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టేస్తారండి. వెంటనే వాడు దేశభక్తులు అయిపోతాడు వెంటనే అక్కడ. ఇది కూడా జరగకుండా ప్రజలే చైతన్యవంతులు కావాలి. ప్రజాస్వామ్య రాజ్యాలు బాగుండాలంటే ప్రజలు నిత్య చైతన్యవంతులు కావాలి. దురదృష్టం మనం వ్యక్తిగత జీవితాల్లోనే చైతన్యం లేదు, చేదస్తం తప్ప, మూఢత్వం తప్ప. ఇంకా ప్రజా జీవితంలో, సామాజిక జీవితంలో, రాజకీయ జీవితంలో మనకి చైతన్యం ఎక్కడ? అసలు రాజకీయ విషయాలు కొందరు మాట్లాడచ్చు, కొందరు మాట్లాడకూడదని ఈ దేశంలో చెబుతారు కొంతమంది. అక్కడేదో ఇవి వీళ్ళ సొంతమైనట్టు. వారు రాజకీయాలు మాట్లాడడం ఏమిటండి? ఎందుకు మాట్లాడకూడదు? ఓటేసే ప్రతివాడు రాజకీయాలు మాట్లాడతాడు. కుడిపోతుంటే ఊరుకోవాలండి. ఈ దేశంలో కవులు పద్యాలు పాడుకుంటూ బతకాలి. మా కర్మ ఏమిటంటే ఉగాది నాడు పిలిచి ఓ దండ వేస్తారు, ఓ 1000 రూపాయలు ఇస్తారు, ముద్దెట్టు కూర్చోవాలి. ప్రభుత్వము కవులను మిక్కిలి గౌరవించిన గడిది గుడ్డేం కాదు. ఈ గౌరవాలు లేకపోతే కవి బతకడా? ఇదే కవి పని. ప్రభుత్వం దుర్మార్గంగా ఉన్నప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కవి పని. ఉగాది నాడు సన్మానాలు పొందడం కోసం కాదు కవిత్వం.
అలాగే ఒక ఆధ్యాత్మిక ప్రవక్త ఉంటాడు. భగవద్భావనతో అందరినీ ఏకం చేయడం ఆధ్యాత్మిక ప్రవక్త పని. అందుకు ఎవరు అడ్డుస్తున్నారో వాళ్ళని చీల్చి చెండాడడం ప్రవక్త పని. అది చేసి తీరతాం. సర్వసమానత్వ భావానికి ఏ భావాలు అడ్డమవుతున్నాయో, ఏ వ్యక్తులు అడ్డమవుతున్నారో, ఏ అవినీతి అడ్డమవుతుందో, ఏ అక్రమార్జన అడ్డమవుతుందో దాన్ని మొత్తం నరసింహుడు చీల్చినట్టే చీలుస్తామండి. సందేహమే లేదు. మేము ఉన్నదే అందుకు. అందుకని సామాజిక విషయాలు మాట్లాడొద్దు, సినిమాలు మాట్లాడొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు. ఎంతసేపు దేవుడు, భజన, శివరాత్రి, మహత్యం అంటే అనవసరం అండి. అది ఆధ్యాత్మికత కాదండి, అది ఒట్టి భక్తి అండి. అది తేడా. సామాజిక చైతన్యం లేకపోతే ఆధ్యాత్మికత దేనికి? ప్రజాస్వామ్య సమాజాలలో, ఆధునిక జగత్తులో ఏ విషయం మీద ఎవరైనా మాట్లాడతారండి, హక్కు ఉంది. వారికి ఆ విషయంలో అవగాహన ఉందా లేదా చెప్పండి. కానీ ఆ విషయమే వారు మాట్లాడకూడదన్న పొరపాటు. ఇలా మడిగట్టుకుని దడిగట్టుకుని బతికితే ప్రజాస్వామ్యంలో ఏదీ బతకదండి. అన్నీ అస్పృశ్యాలే అవుతాయి. ఒక సామాజిక సమన్వయం అనేదే ఉండదు. ఇదే రాజకీయానికి, మతానికి, ధర్మానికి సమన్వయం అంటే ఇదే. ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? సద్దాం హుస్సేన్ సమస్య కాదు, వాడు చనిపోయాడు. ఇవాళ ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు. తన రాష్ట్రంలో తన సమస్యలు తాను ఎదుర్కోలేక పక్క రాష్ట్రం వాళ్ళ మీద ద్వేషం పుట్టిస్తాడు. వాళ్ళు ఏదో మన ఏదో చేస్తున్నారంటాడు. ప్రజల దృష్టిని దారి మళ్లించడం. అటువంటప్పుడు చైతన్యవంతులైనటువంటి ప్రవచనకర్తలు, ప్రసంగాలు చేసేవారు, సంస్కర్తలు, ఉపాధ్యాయులు ప్రజలను చైతన్యపరచాలి. దెబ్బకి దిగుతాడు పీఠమించి. ఎవడి కోసం? అదే జరిగింది ఇక్కడ. పక్కన కువైట్ని ఆక్రమించాడు. అది వాళ్ళ దేశమే, ముస్లిం కంట్రీ, మతం భేదం లేదు. మరి ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటూ ఉండరు, ఇతర మతాల్లో చాలా ఐకమత్యం ఉంటుందండి, మన దగ్గర లేదు. అక్కడ కూడా ఏం లేదు. అనవసర అసూయ పడక్కర్లేదు. అక్కడ కూడా ఏమీ లేదు. ఈ దేశంలో హిందువులు కాకుండా ఇతర మతాల వారు ఐకమత్యంగా ఉన్నట్టు కనిపిస్తారు. నిజానికి ఏం ఉండరు. ఎవడు గొడవలు వాడుకున్నాయి. ఎందుకు కనిపిస్తారు అంటే మెజారిటీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయం, అంతకంటే ఏమీ లేదు. మన వాళ్ళు కూడా ఇతర దేశాల్లో చాలా ఐకమత్యంగా ఉంటారు. కాల్చేస్తే ఉండకేం చేస్తారు? మొత్తం అంతా ఏకమైపోతారు. మరి ఇక్కడ ఎందుకు ఉండరు? కాల్చేవాళ్ళు లేడు కాబట్టి. ఇది మొత్తం ప్రపంచం అంతా ఒకటే జీవన విధానం. అక్కడ మనం ఎదుటి వాళ్ళు వేరే ఎవరో ఎక్కువగా ఉన్నప్పుడు, మనం తక్కువ మంది ఉన్నప్పుడు ఐకమత్యంగానే ఉంటాం. ఎందుకంటే భయం. అందుకే ఐకమత్యం అనేది భయం వల్ల కానీ, కాంక్షల వల్ల కానీ, క్రోధాల వల్ల కానీ జరగకూడదు. జ్ఞానం వల్ల ఐకమత్యం ఏర్పడాలి. అదే అద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అనే అద్వైత జ్ఞానం వల్ల ఐకమత్యం ఏర్పడాలి. అప్పుడు అది చెరిగిపోదు. భయం వల్ల కానీ, కోరికల వల్ల కానీ, ప్రలోభాల వల్ల కానీ, కోపం వల్ల కానీ, ఎవరి మీదో ద్వేషం వల్ల కానీ ఏదో ఒక గుంపు ఐకమత్యంగా ఉంది అంటే కొంతకాలమే ఉంటుంది. అంచేత ముస్లింల్లోనూ ఐకమత్యం లేదు, క్రైస్తవుల్లోనూ లేదు, హిందువుల్లో లేదని వేరే చెప్పక్కర్లేదు. ఎవ్వరిలోనూ ఉండదు. కారణం అహం మమ. అంతేగాని ఏవో బలహీనతలు కాదు. అహం మమ, నేను నాది. అసలు ఏదో ఒక గుంపుని కులం పేరు మీదో, మతం పేరు మీదో, ప్రాంతం పేరు మీదో ఏకం చేసేవాడు కూడా ఈ అహంకార మమకారాల కోసమే చేస్తాడు, జాతి ప్రయోజనాల కోసం కాదు. అది మనం గ్రహించలేం. వాడిని పీఠం ఎక్కిస్తాం. వాడు పెద్ద దేశ స్వాతంత్ర వీరుడు అంటాం. వాడేవో త్యాగాలు చేశాడంట. ఒక్కడు ఎడారి తుఫాను పోరులో మన్నయిపోయాం. ఆపరేషన్ డేజర్ట్ స్టార్మ్ అంటారు. సద్దాం హుస్సేన్ కువైట్ని ఆక్రమించగానే అమెరికా వాళ్ళు వచ్చారు అక్కడికి. విడిపించడం అనే పేరు మీద కువైట్ని కాపాడరు. తర్వాత వాళ్ళు చేసే చేష్టలు వాళ్ళు చేస్తారు. ఊరికి విడిపించి వదిలేస్తారా? ఇరాక్లో మకాం పెట్టేశారు. అదే మరి ఎవరి చేష్టలు వాడు అంటే ఇందులో ధర్మాలు ఎక్కడ ఉన్నాయండి? ఎవరి అవసరాలు వారివి. చెరువు ఎండిపోతుంటే ఎవడి చేపలు వాడు పట్టేసుకుంటాడు. చెరువు కూడా అనవసరం. మన చేపలు మనకు పెట్టేయి, చెరువు ఏమైపోతే మనకే. అంతే. ప్రపంచమేనా అంతే, సమాజమేనా అంతే, మన జీవితమేనా అంతే. అందుకే వ్యక్తిగత జీవితానికి, వ్యవస్థాగతమైన చట్టాలకి తేడా ఎక్కడా ఉండదు. ఇది వ్యష్టి, అది సమష్టి, అంతే తేడా. జీవ బ్రహ్మణోర్భేదక పిండ బ్రహ్మాండ భేదత. శంకరాచార్య ఎంత బాగా చెప్పారో చూడండి ఈ విషయాన్ని. నజీవ బ్రహ్మణోర్భేదక పిండ బ్రహ్మాండ భేదత వ్యష్టే సమష్టే రేకత్వాత్ ఇది వేదాంత డిండిమఖ. వ్యక్తికి, వ్యవస్థకి, సమాజానికి ఏమీ తేడా లేదయ్యా. ఇది పిండం, అదే అండం, అంతే తేడా అన్నాడు ఆయన. ఇదో చిన్న వ్యక్తి అంటే ఒక వ్యక్తి. ఇటువంటి 10 మంది వ్యక్తులు కలిస్తే సమాజం. ఏముంది ఇందులో? దీన్ని విస్తృత పరిస్తే అయిపోయే సమిష్టి, దీన్ని సంకుచిత పరిస్తే అయిపోయింది వ్యష్టి. సంకోచం చేసేవా, వ్యాకోచం చేసేవా, కావలసింది అది.
జీవభావనేనా అంతే, నేను ఈ శరీరానికే పరిమితం అంటే జీవుడు, లేదు ఇన్ని శరీరాలు ఒక్కటే అనుకుంటే దేవుడు, వాడే దేవుడు. అలా అనుకోగలిగిన వారే కంచి పరమాచార్య, అందుకే నడిచే దేవుడు అన్నాడు ఆయన. మనం ఎందుకు అనలేదు? మనం ఎక్కడ అనుకుంటాం? చేతికో దోమ కొడితే మొత్తం దోమలన్నీ చచ్చిపోతే బాగుండు అని ఆశిస్తాడు వీడు. దోమలు కూడా అలాగే అనుకుంటున్నాయి, ఈ మనుషులు అందరూ చచ్చిపోతే బాగుండని. దోమలకు సంఘం లేదు, మరి ఉంటే అనుకుంటాయి ఏమో సంఘం ఉందేమో, మాట్లాడుకుంటున్నాయేమో. పానుగంట లక్ష్మీనరసింహరావు గారు దోమల సంఘం అని పెట్టి వ్యాసం రాశాడు. దోమలన్నీ మీటింగ్ ఎట్టి మాట్లాడుకుంటాయి, వాటికి నోరు ఉంటే ఏం మాట్లాడుతుందో రాశాడు ఆయన. మనం అనుకుంటాం వెంటనే దోమలు ఎక్కువైపోయాయండి, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటాం. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలి? మన ఉద్దేశంలో పెద్ద ఫాగింగ్ పెట్టి పొగ పెట్టి దోమలను చంపాలి. దోమలు ఏమనుకుంటా చచ్చిపోయేవి, ఈ మనుషులందరినీ చంపడానికి ఏదైనా ఫాగింగ్ ఉంటే బాగుండు. అవే అనుకుంటే మరి అమ్మవారికి దోమలకేను మనకి తేడా తెలియదు. అమ్మవారు అందరికీ తల్లి, దోమలకు కూడా తల్లి. మనం ఎలా ఆలోచిస్తామంటే చిన్ని నా బొత్సకు శ్రీరామ రక్ష, వీడు పొట్ట ఉండేది 3 అంగుళాలు, దీనికి వీడు తినే కూడుకి, వీడి పెళ్ళానికి, వీడి పిల్లలకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి సహా వచ్చి ఆయుధాలు పట్టుకుని కాపలా గాయాలి వీడి ఆస్తికి. ఎందుకంటే వీడు రాముడు గుడి కట్టించాడు. అది విషయం. మన ఆలోచనలు అలా ఉంటాయి, దేవతల ఆలోచనలు అలా ఉండవు. నువ్వు చంపాలనుకునే దోమ చీమ కూడా నా పిల్లలే అంటుంది అమ్మవారు. అసలు ఆ దోమలన్నీ పెరగడానికి కారణమవుతున్నది ఎవరు? మురిక్కాలువలు పెరగడం కాదా? మురిక్కాలువలు పెరగడానికి కారణం ఎవరు? డ్రైనేజీలు శుభ్రంగా తవ్వుతారా? ప్రతి అపార్ట్మెంట్ దగ్గర, కాలనీలో ఇంత పొడుగు ముందు, ఇల్లు కంటే ముందు ఈ గోతులు తవ్వుతారు పొడుగ్గా. ఆ తవ్వి ఇంకా అందులో నీళ్లు ప్రవహించకుండానే మనం ప్లాస్టిక్ బారేసి, గడ్డి బారేసి, బూట్లు బారేసి, సాక్స్ బారేసి, ఇంకా అందులో నీళ్లు ఎక్కడ ప్రవహిస్తాయి? మొత్తం కుళ్ళే అక్కడ. కాబట్టి దోమలు వచ్చాయి. అంటే దోమలు పెరగడానికి కారణం మనమే కదండి. చంపేస్తామా? పుట్టకుండానే చూడాల్సింది. మనం ఎందుకు జాగ్రత్త తీసుకోం? మనం అన్నిటికీ ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, మనం హాయిగా పడుకుంటాం. ఈ సామాజికమైన బాధ్యత, సామూహికమైన భావన లేకపోవడమే సమస్తానికి కారణం. కువైట్ యుద్ధం వేరు, కుటుంబ వ్యవహారాలు వేరు కాదు. అందుకే సంఘాన్ని సంస్కరించదలుచుకున్నవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు అన్ని విషయాలు మాట్లాడతాడు. కుయుక్తి కువాయిటును ఆక్రమించి అందున్నవి నూనె బావులను ఒక్కడు ఎడారి తుఫాను పోరులో మన్నయ్యిపోయాను. ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ అంటారు దానికి. సాగర ఘోష కవి వాడిన తెలుగు మాట ఎడారి తుఫాను పోరు. మన్నయ్యిపోయాడు, ఓడిపోయాడు. అగ్రరాజ్యాలు వచ్చేసరికి తట్టుకోలేక. ఆయన చిత్తనుడు రణమత్తుడు. ఎంత చిత్రము, ఎంత మూర్ఖుడంటే ఓడిపోయిన ఒప్పుకోడండి. మా చిన్నతనంలో చూసేవాడు, సరదా కుస్తీ పట్లు పట్టేవాళ్ళం. అందులో నిబంధన ఏమిటంటే ఈ కింద ఉన్నవాడు చిత్తు అంటే వదిలేయాలి, ఇంక పీక నొక్కేకూడదు. అది పద్ధతి. కానీ ఒక్కొక్కడు ఎలా ఉండేవాడంటే పరమమూర్ఖంగా కింద పడిపోయి వాడు అవయవాలన్నీ నలిగిపోతున్న చిత్తు అనేవాడు. చిత్తును వదిలేస్తా, చిత్తును నేను అన్నం అనేవాడు కానీ చిత్తు అనేవాడు కాదు. అంత పట్టుదల ఉంటుంది. అంటే మొత్తం మీద ఇంకా దెబ్బలాడదాం, మనం పైకెడదాం, వీడు దొక్కేద్దాం. సరిగ్గా ఈ చిన్నపిల్లల ఆటలో ఉండే సరదాకుండే అహంకారం సామ్రాజ్య అహంకారం అవుతుంది. తేడా ఏమీ లేదు. ఎష్టే సమష్టే ఏకత్వాత్. బాల్యానికి యవ్వనానికి తేడా అంతే. వేదాంతం అన్వయించుకుంటేనండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే వేదాంతం అన్వయించిన విషయం అనేది లేదు. కొత్తగా పెళ్ళైన దంపతుల దగ్గర నుంచి కొత్త కొండ పట్టుకుని వెళ్ళవలసిన చోటుకి వెళ్లే వరకు అన్ని చోట్ల వేదాంతం అన్వయిస్తుంది. అందుకే వేదాంతం ఒక్కటే నిజమైన శాస్త్రం. అదే అన్నిటికీ అన్వయించినప్పుడే జీవితం బాగుంటుంది. సాయము లేకపోరెడి విషాదము మృంగగలేక భూమిలో ఆయులు మంటబెట్టెను మహాబ్ధిని మూర్ఖత గృమ్మరించి ఆ గాయము మానదయ్య కలికాలపు మత్సగ నా శరీరముందు ఆయన పుణ్యమాయని కవి ఆయన పుణ్యమాయని మహాంబుధి హంసలు కాకులయ్యగా ఆయన పుణ్యమాయని మహాంబుధి హంసలు కాకులయ్యగా. అగ్రరాజ్యాలు యుద్ధంలో కల్పించుకునేసరికి కువైట్కి సాయంగా ఏం చేయలేకపోయాడండి. దీన్నే బక్క కోపం అంటారు. చిన్నపిల్లల ఆటలో బక్క కోపం అంటారు. ఒక్కో పిల్లాడు ఉంటాడు, వాడు లేచి పాలు తాగడు. ఆ ఆకలి కోపంలో ఇగో తిక్కబట్టి ఏడుస్తూ ఉంటాడు. ఏమన్నా ఒప్పుకోడు. దాన్నే బక్క కోపం అంటారు. అదో బక్క కోపం, పొద్దున్న నుంచి పాలు దాక్క అంటారు. ఈ సద్దాం హుస్సేన్కి బక్క కోపం, ఏమీ చేయలేక. బాల్యానికి ప్రభుత్వానికి తేడా ఏముండదండి మనం ఆలోచించుకుంటే. అదొక రకం, ఇదొక రకం అంతే. అవస్థాభేదమే తప్పితే లోపలంతా ఒకటే. బక్క కోపం ఇది. అలాగని ఓటమి ఒప్పుకోలేడు. ధర్మానికి కట్టుబడితే ఒప్పుకోడండి అహంకారం. రణమత్తుడు చిత్తనడు ఎంత చిత్రము, చిత్తనడు ఎంతసేపు. మొత్తం దేశం నాశనం అయిపోయినా సరే, ఆయుధాగారాలు కాదండి, ఆత్మలు కూడా నాశనం అయిపోయినా సరే మారడండి. దుర్యోధనుడే సరిగ్గా లెక్క.
17 రోజులు యుద్ధం జరిగినా కర్ణుడు చనిపోయే వరకు వాళ్ళు అసలు రెండో మాట లేదండి. పైగా ఎంత దుర్మార్గం అంటే, ఏదో పెద్ద దుర్యోధనుడు అని చెప్పి పెద్ద పొగుడుతారు కొంతమంది అనవసరంగా. ఎంత దుర్మార్గుడు అంటే 16వ రోజు 15వ రోజు అర్జునుడు కౌరవ సైన్యాన్ని తరిమి కొడుతూ ఉంటే వీడు అర్జునుడికి ఎదురెళ్ళి ఎదుర్కోవడం మానేసి, ఆ దమ్ము లేక ధైర్యం లేక వెధవ ఈ సైన్యానికి ఎదురెళ్ళి తన సైన్యానికి తానే, మీరు అర్జునుడి చేతిలో చేస్తారా నా చేతిలో చేస్తారా తీర్మానించుకోమని చెప్పాడండి. అది రాజరాజు గారు. ఓ దుర్యోధనుడి పెద్ద సోషలిస్ట్ కింద కీర్తించేవాళ్ళు ఈ మాటలు చదువుకోవాలి. వాడి సైన్యానికి వాడే ఎదురెళ్ళి అర్జునుడి చేతిలో చేస్తారా నా చేతిలో చేస్తారా నిర్ణయించుకోమన్నాడండి. అంటే మీరు ఇంటికి వెడితే నేను చంపేస్తాను. ఇదండి చక్రవర్తులు ప్రవర్తించిన విధానం. పెద్ద పెద్ద కిరీటాలు పెట్టగానే గొప్పవాళ్ళు అయిపోరు వీళ్ళు. ఆ సైనికులు అనుకుంటారు ఈ అధవ చేతిలో రావడం కంటే వాడి చేతిలో చావడం మంచిది, భగవద్గీత విన్న పుణ్యాత్ముడు అని వెనక్కి వెళ్ళిపోయి చచ్చిపోతారు. అర్జునుడే అందులో కొంతమందిని క్షమించి వదిలేస్తాడు. అర్జునుడికున్న క్షమాగుణం కూడా కౌరవ సైన్యం విషయంలో దుర్యోధనుడికి లేదు. అంటే ఎటువంటి వాడండి దుర్యోధనుడు? ఏ రకంగానైనా సమర్థించడానికి అవకాశం ఉన్నవాళ్ళేనా ఈ దుర్యోధనుడు రావణాసురుడును? వీళ్ళ గురించి అభిమాన సంఘాల, వాళ్ళ జయంతులు వర్ధంతుల, కేవలం హిందూ సంస్కృతి మీద అకారణ ద్వేషం కాకపోతే. ఇది చేసిన పని సద్దాం హుస్సేన్ అంతే, బక్క కోపం, నాకు ఒప్పుకోడు. ఇంకేమి చేయలేక భూమిలో ఆయులు మంట పెట్టాను, సాయము లేక పోరడి విషాదము మృంగగలేక భూమిలో ఆయులు మంట పెట్టాను, మహాబ్ధిని మూర్ఖత గుమ్మరించి సముద్రంలో పోసాడండి ఆయులు పట్టుకెళ్ళి. ఇతర దేశాన్ని పక్క దేశాన్ని ఆక్రమిస్తాడా? దానికి ఎవరో అడ్డం వస్తే వాళ్ళని ఎదిరించలేక ఉన్న ఆయులు తీసుకెళ్లి సముద్రంలో పోస్తాడా? ఆయులు మంట పెట్టేస్తాడా? ఆ నూనె నిధులు ఉండే చోట మొత్తం మంటలు పెట్టారండి, వృధా అయిపోయింది ఆయిలంతా, తీసుకెళ్లి సముద్రంలో పోసారండి, జీవులున్నే చేసిపోయాయి. అప్పుడు అంటూ తరంగం, అసలు నిన్ను నన్ను కలిపింది ఈ పరిణామమే కదయ్యా. ఆ గాయము మానదయ్య కలికాలపు మత్సగన్నా శరీరమందు. నేను అక్కడి నుంచి తీరాల్లో సముద్రంలో పరిగెత్తుకుంటూ అలసిపోయి సొలసిపోయి ఇంకా ఏం చేస్తారో అని ఓ బాల తరంగంలా డేకుతూ పాకుతూ వచ్చి ఇక్కడ నువ్వు కవి కనపడ్డావు కదా అని నీ ఒళ్ళో పడుకుంటే నువ్వు ఈ ఒళ్ళంతా తడిమితే అప్పుడు కదయ్యా నాకు శరీరం మీద నీకు ఆయిల్ మరకలు కనపడింది. ఇదేమిటి, నువ్వు నీటి తరంగానివి, స్వచ్ఛంగా ఉండాలి కదా, జిడ్డుగా మడ్డిగా ఉన్నావి అంటే కదయ్యా ఇప్పటికి 6 ఆశ్వాసాల కథ చెప్పుకుంటూ వచ్చాను. నీకు నాకు నువ్వు నేను కలవడానికి ఆ సందర్భమే కదయ్యా కారణమైంది. ఇటువంటి సందర్భాలు మళ్ళీ లేవా, జరగడం లేదా? మళ్ళీ ఇంకా సద్దాం హుస్సేన్లు పుట్టరని ఏదైనా ఉందా? ఇదివరకు పుట్టలేదా? ఈ పరిణామాలు చెప్పుకోవడం ఎందుకంటే, చరిత్ర నేర్చుకోవడం ఎందుకంటే, తప్పు చేయకుండా ఉండడానికి, ఒప్పు చేయడానికి. చరిత్ర పాఠాలు ఎప్పుడూ అంతే, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకోవడానికి. ఊరికే కంఠస్థం చేసి తేదీలు, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగానో 1526లో జరిగినో, రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు, ఎందుకు ఈ తేదీలు పనిలేక రోజు పానీపట్టు యుద్ధం జరుగుతూనే ఉంది కుళాయిల దగ్గర. పానీపట్టు యుద్ధం అప్పుడు జరిగేది ఇప్పుడు జరగట్లేదు ఏమిటి బిందెల దగ్గర? ఇది పెద్ద ప్రశ్న పిల్లలకి. మరి చచ్చేవాళ్ళం చిన్నప్పుడు ఈ తేదీలు గుర్తుపెట్టుకోలేక. వాడెవడో బాబర్ వచ్చి దేశాన్ని ఆక్రమించాడని మా బాధ కాదు. 1526 నిద్దట్లో కూడా ఈ 1526, ఎందుకంటే ఒక మార్క్ కోసం. ఈ సమాచారం అండి ఎంతసేపు. ఆ సమాచారాన్ని ఆసక్తిగా పాఠం రూపంలో చెబితే పిల్లలు ధారణ చేయవలసిన అవసరం లేకుండా మనస్సులో ముద్ర పడిపోతుందండి. ఏకసంధాగ్రాహులు అవుతారు ప్రతివాడు కూడా. పాఠం చెప్పేటప్పుడు ఆ ఆసక్తికరంగా చెప్పాలి. పరీక్షల కోసం చెప్పొద్దు, గుర్తుండడం కోసం చెప్పొద్దు, మార్కుల కోసం చెప్పొద్దు, మూర్ఖత్వం పోవడం కోసం చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా అన్నీ గుర్తుంటాయండి. ఏం ప్రయత్నించవలసిన పని లేదండి. చరిత్ర నిజంగా చెప్పవలసిన విధంగా, గుచ్చుకోవలసిన చోట గుచ్చుకునే విధంగా, విచ్చుకునే పువ్వు విచ్చుకునే విధంగా ఉపాధ్యాయుడు పాఠం చెబితే చరిత్రను కంఠస్థం చేయాల్సిన పని లేదండి. హృదయస్థం అయిపోయింది చరిత్ర. మళ్ళీ ఆ మనిషి ఆ తప్పు చేయడు. ఆయన పుణ్యమాయని మహాంబుధి హంసలు కాకులయ్యగా నేనొక్కదాన్ని ఏమిటి కవి? ఎన్ని హంసల్లాంటి పక్షులు ఈ ఆయిల్ కారణంగా కాకులైపోయే నీకు తెలీదా అని ఇప్పుడు ఒక్క మాట అంటోందండి చాలా బాధతో. అయ్యా కవి, నాకు దొరికింది నువ్వే కాబట్టి నీ తరఫున నిన్ను అడ్డుగా పెట్టుకుని మానవ జాతిని ఒక్క ప్రశ్న వేస్తున్నానయ్యా. క్రోలుట చేతగాక పసికూనలు పాలను పారబోసినట్లు ఆయిలు మంట పెట్టి ఆయిలు సముద్రంలో పోసి అడవులు అడ్డుపెట్టేసి ఎందుకయ్యా పర్యావరణాన్ని నా పాడు చేస్తున్నారు మీరు? క్రోలుట చేతగాక పసికూనలు పాలను పారబోసినట్లు ఆ లలితాపరా ప్రకృతి అమ్మదనంబుననిచ్చినట్టి భోగాలు
ఆ లలితాపరా ప్రకృతి అమ్మదనముననిచ్చినట్టి భోగాలు, ఆ లలితాపరా ప్రకృతి అమ్మదనంబుననిచ్చినట్టి భాగ్యాలు, వినూత్న భోగములు ఆకాంక్షిత బుద్ధిని పొందలేక, ఆ లలితాపరా ప్రకృతి అమ్మదనముననిచ్చినట్టి భాగ్యాలు, వినూత్న భోగములు ఆకాంక్షిత బుద్ధిని పొందలేక పంతాలకు పోయి ఈ ప్రకృతి ధ్వంసము చేసెదరేల మానవుల్, పంతాలకు పోయి ఈ ప్రకృతి ధ్వంసము చేసెదరేల మానవుల్. ఈ ప్రశ్నకి జవాబు అమ్మవారిని అడుగుతారో మీ హృదయాలను అడుగుతారో రేపొద్దున్న 6:30కి నాకు చెబుతున్న గారమ్మ. సంతోషం.